హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అసలు చెప్తా ఫాలో అయిపోండి. ముందుగా మనము ఉల్లిగడ్డలని కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత చింతపండు నానబెట్టుకొని అది కూడా పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కళాయిలో జీలకర్ర, మెంతులు, నువ్వులు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అది చల్లారేలోపు అల్లం వెల్లిపాయలు తీసేసుకొని మనము అయన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు అవి కూడా వేసేసుకోవాలి. దాంతో పాటు మనము ముందుగా కాల్చిన ఉల్లిగడ్డలు కూడా ఏసేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేపల పులుసు దేంట్లో చేసేసుకుంటామో దాంట్లో మనము నూనె పోసేసుకొని దాంట్లో చేప ముక్కలు వేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి. ఆ తర్వాత పసుపు, సాల్ట్, కారము, ఇంకా మనం ముందు గ్రైండ్ చేసేసుకున్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, నువ్వులు అవంతా పేస్ట్ ఉంది కదా! అవి కూడా మనం దీంట్లో ఏసుకొని మనం మంచిగా దాన్ని కలుపుకోవాలనమాట. కొంచెం ఆయిల్ పోసేసుకొని చింతపండు రసం వాటర్ పోసేసుకొని కలుపుకోవాలి. పులుపుకు తగ్గట్టు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్‌కి మనం ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇదంతా మనం స్టవ్ మీద పెట్టకముందు ప్రాసెస్. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనము దాన్ని మరిగించుకోవాలి. బాగా ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి మనము తిప్పుకోవాలి. ఇంకా మనం ముక్క ఎలా ఉడికిందని తెలుస్తదంటే ఇంకా ఆనియన్‌ని ఇట్లా ప్రెస్ చేస్తే ఇంకా మెత్తగా అయిపోవాలి. అప్పుడు ముక్క ఉడికినట్లు. చేపల పులుసు రెడీ అయినట్టే. చేపల పులుసు డిఫరెంట్ స్టైల్స్‌లో చేస్తారు. కానీ ఇది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నా. మరి నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.